హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ స్పెషల్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, కేతంది 3rd బర్త్డే. యూకే వచ్చిన తర్వాత అయితే ఇది 2nd బర్త్డే. వ్లాగ్ అనేది కొంచెం లేట్ అయింది బికాజ్ ఆఫ్ మా ఇంట్లో ఉన్న డివైజెస్ అన్నిటిలోనూ స్టోరేజ్ అయితే ఫిల్ అయిపోయింది. సో అవన్నీ ఎంటర్ చేసుకుని వీడియో అనేది ఎడిట్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో లాగ్ లేకుండా వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హ్యాపీ బర్త్డే బబ్లు. ఏం చేస్తున్నావు? ఎవరిచ్చారు? బర్త్డే వీక్ డే రావడంతో వాళ్ళ డాడీ అయితే వర్క్లో ఫుల్ బిజీ ఉన్నారు. సో బర్త్డేకి రిలేటెడ్ వర్క్ అంతా కూడా నేనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కూడా హాలిడేస్ అయిపోవచ్చాయి. దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ సమ్మర్ హాలిడేస్. సో ఇక అందరూ కూడా ఇంట్లోనే ఉండటంతో నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వడలు అయితే వేసాను. నెక్స్ట్ మా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిడ్స్ని అయితే రెడీ చేస్తున్నాను. చేస్తుంటే తీసుకుని తనే చేసుకుంటాడంట. చూడండి బ్లూటర్ అనేది ఎంత ముద్దుగా చేసుకుంటున్నాడో. పిల్లలు ఏది చేసినా కూడా ముద్దుగానే ఉంటుంది కదా. అలా అని వాళ్ళు చేసిన ప్రతిదాన్ని మనం అయితే ఎంకరేజ్ చేస్తూ వచ్చామంటే మనకైతే స్టార్స్ అయితే కన్ఫర్మ్ చూపించేస్తారు. ఏదైనా కూడా లిమిటెడ్గానే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడైతే వీళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళైతే టీవీ చూస్తున్నారు. ఇక నేనైతే హౌస్ అనేది క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంతా మెస్సీగా ఉంది. సో అదంతా క్లియర్ చేస్తున్నాను. మాకైతే ఇక్కడ బాగా క్లోజ్గా ఉండే నైబర్స్ ఫ్రెండ్స్ అయితే ఎవరూ లేరు. ఉన్న ఫ్రెండ్స్ కూడా రావడానికి అయితే వీక్ డే అవడంతో కుదరలేదు. సో మా ఫ్యామిలీ వరకు మేమైతే ఈ బర్త్డే అనేది సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. మీకైతే ఆల్రెడీ చెప్పాను కదా, ఇంకా బర్త్డేకి రిలేటెడ్గా అన్ని వర్క్స్ నేనే చేయాలనుకున్నానని. సో డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే నేను బర్త్డే బ్యానర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీని గురించి అయితే నేను ఆల్రెడీ షార్ట్ అనేది అప్లోడ్ చేశాను. నేను ఏం చేస్తున్నా కూడా నాతో పాటు చైత్ర కూడా చేస్తానంటది. సో నేను చేస్తున్నట్టుగానే తను కూడా బ్యానర్ అనేది ప్రిపేర్ చేస్తాననేది చాలా వరకు ట్రై చేసింది. మధ్య బబ్లుకి స్పైడర్ మ్యాన్ అనేది బాగా నచ్చుతుంది. ఇక ఏది కావాలన్నా కూడా మ్యాక్సిమం అన్ని స్పైడర్ మ్యాన్ పిక్ చేసుకుంటున్నాడు. అందువల్ల మాకైతే ఈ స్పైడర్ మ్యాన్ థీమ్ చేయాలన్న ఐడియా అయితే వచ్చింది. మీ అందరికీ ఒక క్వశ్చన్, ఫ్యూ డేస్లోనే చైత్ర బర్త్డే కూడా ఉంది. ఇద్దరిది కూడా సేమ్ మంత్. నేను కూడా ఒక థీమ్ అయితే అడిగింది. సో ఇంకా మేమైతే అదే ఫిక్స్ అయ్యాము. మరి అది ఏంటి అన్నది మీరైనా గెస్ట్ చేస్తుంటే నాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. మేమైతే థీమ్ అనేది ఓకే చేసుకున్న తర్వాత నాకైతే ఒక ఐడియా ఉంది డెకోర్ అనేది ఎలా చేయాలి ఏంటనేది. బట్ అదైతే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియదు. సో ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. డెకోర్కి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మేమైతే షీన్లోనే పర్చేస్ చేసాము. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఇక ఈ వూల్ అదిని. సో వాటితోనే నేనైతే ఈ స్పైడర్ వెబ్ అనేది రెడీ చేశాను. మార్నింగ్ ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యి డెకోర్ అనేది స్టార్ట్ చేసడానికి చాలా లేట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 1 అయితే అయిపోయింది. సో మా హస్బెండ్ అయితే త్వరగా లాగౌట్ చేసి ఇక కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. వీళ్ళకి స్పైడర్ మ్యాన్ థీమ్ అని చెప్పేసరికి ఏమర్థమైందో తెలియదు కానీ చాలా రిక్వైర్మెంట్స్ అయితే వచ్చినాయి. గిఫ్ట్స్ ఏది కావాలన్నా అన్ని స్పైడర్ మ్యాన్కి రిలేటెడ్గానే అడిగాడు. డ్రెస్ అట్లనే అన్నీ కూడా చెప్పాను కదా, ఏది కావాలన్నా స్పైడర్ మ్యాన్ పిక్ చేసుకున్నాడని. అలాగే ఇక కేక్ కూడా స్పైడర్ మ్యాన్ కేకే కావాలన్నాడు. అండ్ ఆల్సో బర్త్డే అయితే కేతుంది కాదంట, ఇంకా స్పైడర్ మ్యాన్ బర్త్డే అని ఫిక్స్ అయిపోయాడు. మీ ప్రిపరేషన్స్ అనేది చేస్తుంటే కిడ్స్ మేమనుకున్నట్టుగానే చాలా ఎక్సైట్ అయ్యారు. మాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మేము మంచిగా సాంగ్స్ అనేది పెట్టుకుని వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇప్పుడైతే నేను డెకరేషన్ అనేది ఎలా చేసాం ఏంటనేది చూసేయండి. రెడ్ కలర్ బ్లాక్ కలర్ మరి హాయ్ చెప్పు. హాయ్. ఈ బెలూన్ గార్లెండ్ అనేది నేనైతే చాలా ఈజీగా ఉంటుంది, ఎంతసేపు స్టార్ట్ చేస్తే అన్నట్టుగా చాలా లేట్గా స్టార్ట్ చేశాను. కానీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. నాకైతే అంత ఈజీగా అవ్వలేదు. మా హస్బెండ్ హెల్ప్ తీసుకుని అయితే కంప్లీట్ చేసాము. ఇక అక్కడక్కడ ఇలా స్మాల్ బెలూన్స్ అయితే మొత్తం అంతా డెకరేట్ చేశాను. వింటర్ స్టార్ట్ అవ్వడం వల్ల లైట్ అనేది కూడా కొంచెం ఎర్లీగా ఫేడ్ అవుట్ అవుతుంది. సో ఇంకా మాకైతే లైట్ అనేది పోతుందని చెప్పి ఫాస్ట్గా చేసాము.
ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నేను అనుకున్నట్టుగానే. బట్ ఏంటంటే ఇంకా కొన్ని చిన్న మిస్ అయినాయి. నేను ఆ వెబ్ పైన స్పైడర్స్ అనేది కట్ చేసి పెడదాం అనుకున్నా, బట్ అదొకటి మిస్ అయ్యింది. బట్ ఫైనల్గా ఆ డెకోర్ అనేది ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. థీమ్కి సెట్ అయినట్టు అన్నీ మ్యాచ్ అయినాయి. బట్ ఓన్లీ గిఫ్ట్ మాత్రం అస్సలు దొరకలేదు. చాలా ట్రై చేసాము, బట్ వాడు అడిగిన దానికి డైనో అయితే ఉంది. ఇక అందరినీ తీసుకున్నాము. అదేంటంటే కెమెరా అనేది తీసుకున్నాము. మనకి ఇన్స్టెంట్గా ప్రింట్ అనేది వస్తుంది కదా, సో అదే మేమైతే అది చూపించడానికి అయితే చాలా ట్రై చేసాము. బట్ వాడికి ఆల్రెడీ ఆ క్యామ్ అడగడం వల్ల అదే అని తెలిసి అస్సలు చూపించలేదు ఆ టైంలో. బట్ అది కూడా చాలా బాగా నచ్చింది వాడికి. ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్ అనేది కంప్లీట్ చేసాము. డిన్నర్కి నేనైతే ఇలా వెజ్ పులావ్ పన్నీర్ బటర్ మసాలా అయితే చేశాను. మార్నింగ్ నుంచి పడుకోకుండా ఇంకా ఆడుతూ ఉండటం వల్ల ఈవినింగ్ అయ్యేసరికి బాగా టైర్డ్ అయిపోయారు. చాలా స్లీపీగా ఉందన్నారు. బట్ ఇప్పుడైతే చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకి ఇలా పిల్లర్స్తో మేక్ చేసుకోవడం చాలా ఇష్టం. సో వాళ్ళకి నచ్చినట్టుగా అలా పెట్టేసుకుని వాళ్ళైతే ఇంకా ప్రాజెక్ట్ ఆన్ చేసుకుని చూస్తున్నారు. ఇక వాళ్ళైతే కొంచెం ఎంగేజ్ అవుతే నేను ఫుడ్ పెట్టడానికి కుదురుతుంది కదా అని అయితే నేను వదిలేసాను. ఇలా ఒక 2 స్పూన్స్ తిన్నారా లేదో మళ్ళీ ఎనర్జీ అయితే వచ్చేసిందంట. చూడండి బయటకు వచ్చేసి అయితే ఇక వాళ్ళల్లరి అయితే స్టార్ట్ చేశారు. సో ఫైనల్గా మా బబ్లు బర్త్డే సెలబ్రేషన్స్ అనేది ఇలా జరిగినాయి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.